సో వెల్కమ్ టు మహా కాంపిటేటివ్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఒకసారి వైరస్ కు సంబంధించినటువంటి గతంలో అడిగినటువంటి క్వశ్చన్స్ చూస్తే కరోనా లక్షణాలను బట్టి కరోనా లక్షణాలను బట్టి WHO ఈ తేదీన కోవిడ్-19 గా ప్రకటించింది. అంటే ఏ తేదీని కోవిడ్-19 అని ఎప్పుడు ప్రకటించింది? వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటున్నది. సో 11th ఫిబ్రవరి 2020 అన్నాడు, 27 జనవరి 2020, 11th మార్చ్ 2020, 22 మార్చ్ 2020. సో ఈ డేట్లకు ప్రత్యేకత ఏమున్నది సార్ అంటే, 11th ఫిబ్రవరి నాడు WHO ఏం చెప్పింది అంటే దాని యొక్క కరోనా యొక్క లక్షణాలను సింప్టమ్స్ బట్టి ఇది కోవిడ్ కు సంబంధించింది అని చెప్పింది. కోవిడ్ లోపల ఏమున్నది? CO అంటే కరోనా, VI అని అంటే వైరస్ అని అర్థము, D అంటే డిసీజ్ వ్యాధి. అంటే కరోనా వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. ఎప్పుడు వచ్చింది అంటే 19 లోపల, 1980 ఇయర్ కాబట్టి ఈ ఫార్మెట్ ను ఏ డేట్ నాడు ప్రకటించింది అంటే 11 ఫిబ్రవరి 2020 నాడు ప్రకటించింది. ఎవరు? WHO. దెన్ ఇక్కడ 27 జనవరి 2020 ఏంటిది అనంటే 27 జనవరి 2020 నాడు మొట్టమొదటిసారిగా భారతదేశం లోపల తొలి కరోనా వ్యక్తిని కేరళలోని త్రిశూర్ లోపల గుర్తించడం జరిగింది. అంటే మొదట తొలి కేసు కరోనాను మొదట వ్యక్తి లోపల గుర్తించినటువంటిది ఎప్పుడు అంటే 27 జనవరి. ఎక్కడ అంటే కేరళలోని త్రిశూర్ లోపల మొట్టమొదటిసారిగా 27 నాడు కరోనా వ్యక్తిని భారతదేశంలో గుర్తించడం జరిగింది. ఇక 11th మార్చ్ 2020 ఏంటిది అంటే భారతదేశంలో జరిగిన మొట్టమొదటి తొలి కరోనా మరణం 11 మార్చి నాడు ఎక్కడ? కర్ణాటక లోపల తొలి మరణం జరిగింది. తొలి మరణం ఎప్పుడండి? 11 మార్చ్ 2020 నాడు కర్ణాటకలోని గుల్బర్గా లోపల తొలి మరణం జరిగింది. భారతదేశంలో తొలి మరణం ఏ డేటు అని అంటే 11th మార్చ్ 2020. దెన్ 22 మార్చ్ ఏంటి సార్ అంటే 22 మార్చ్ ఏంటి అంటే ఈ రోజు నాడు ఒక 14 గంటలు స్వచ్ఛంద కర్ఫ్యూను విధించడం జరిగింది. అంటే 14 గంటల స్వచ్ఛంద కర్ఫ్యూను అంటే మొత్తం బంద్ పాటించడం జరిగింది. ఇక దాని నుంచి ఎప్పుడు 22 తర్వాత 14 గంటల తర్వాత మళ్ళీ ఫస్ట్ పేజ్, సెకండ్ పేజ్ ఈ విధంగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది అని అంటే లక్షణాలను బట్టి WHO ఎప్పుడు అనంటే 11 ఫిబ్రవరి నాడు ఏం చెప్పింది అంటే ఇది కోవిడ్, అంటే కరోనా, V అంటే వైరస్, D అంటే డిసీజ్ అని ప్రకటించడం జరిగింది. క్లియర్ అండి? ద నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే క్రింది వాటిని జతపరచుము అని అన్నాడు. ఏంటిది? కోవాక్సిన్. కోవాక్సిన్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే భారత్ బయోటెక్ తెలంగాణలో ఉంది. సామీర్పేటలోని తుర్కపల్లిలో జీనోమ్ వ్యాలీలో ఉన్నటువంటి భారత్ బయోటెక్ దేన్ని తయారు చేసిందంటే కోవాక్సిన్ అనే టీకాను తయారు చేసింది. దెన్ కోవిషీల్డ్ చూసినట్లయితే ఈ కోవిషీల్డ్ ఎవరు కనుగొన్నారు అని అంటే కోవిషీల్డ్ SII సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది అంటే పూణే లోపల ఉంది. పూణే లోపల ఉన్నటువంటి ఈ సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ ను కనుక్కోవడం జరిగింది. దెన్ జై కోవిడ్ చూసినట్లయితే ఈ జై కోవిడ్ అనేది ఎప్పుడు ఎవరు ప్రతిపాదించారంటే జైడస్ క్యాడిలా ఎక్కడ ఉన్నది అంటే గుజరాత్ లోపల ఉన్నటువంటి జైడస్ క్యాడిలా మొట్టమొదట ఇవేంటిదంటే కరోనా వ్యాక్సిన్స్ అండి. ఈ జై కోవిడ్ D అనే వ్యాక్సిన్ ను జైడస్ క్యాడిలా గుజరాత్ లోపల కనుక్కోవడం జరిగింది. దెన్ స్పూత్నిక్ 1 అనేది ఎవరు అంటే గమలేరియా ఇన్స్టిట్యూట్ వాళ్ళట.
అంటే మనకు రష్యాది ఎక్కడుంది, ఇది రష్యా కాబట్టి రష్యా తోటి మనకు సో అవినాభావ సంబంధం ఉంటుంది కాబట్టి ఆ గమలేరియా ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేసినటువంటిది ఏది అంటే స్పుత్నిక్ 5 అనే ఆ వ్యాక్సిన్ ను కరోనాకు తయారు చేయడం జరిగింది. దెన్ అంటే కోవాక్సిన్ భారత్ బయోటెక్, కోవిషీల్డ్ పూణే సీరం ఇన్స్టిట్యూట్, జైకోవిడ్ జైడస్ క్యాడిలా, స్పుత్నిక్ వి అనేది గమలేరియా కాబట్టి ఏమవుతుంది 4 అవుతుంది. ఏ తోటి మనకు 2 ఉన్నాయి, ఏ 4 అవుతుంది. బి ఏమవుతుంది 3 అవుతుంది. A4 B3 కాబట్టి ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్ అవుతుందండి ఈ క్వశ్చన్ కు. సో ఇవేంటిది అంటే వ్యాక్సిన్లకు సంబంధించినటువంటి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటున్నా, పెరోటిడ్ గ్రంథుల వాపుకు కారణమైన వ్యాధిని గుర్తించండి అని అన్నాడు. పెరోటిడ్ గ్లాండ్స్, సో మనకు ప్రధానంగా ఈ సెలైవరీ గ్లాండ్స్ 3 రకాలుగా ఉంటాయి. ఓకేనా. సో పెరోటిడ్ గ్రంథులు, అధోజిహ్వ గ్రంథి, అధోజంబిక గ్రంథి. అంటే పెరోటిడ్, సబ్లింగ్వల్, సబ్ మ్యాండిబుల్ ఏంటి అంటే ఇవి సెలైవరీ గ్లాండ్స్. ఈ గ్రంథులు పెరోటిడ్ గ్రంథి ఎక్కడుంటుంది పెరోటిడ్ గ్రంథి అంటే సో చెవికి దగ్గరగా ఉంటుంది. చెవికి దగ్గరగా పెరోటిడ్ గ్రంథి ఉంటుంది. ఇప్పుడు ఈ పెరోటిడ్ గ్రంథి వాపుకు గురి చేసే వ్యాధి ఎవరు అనంటే గవద బిల్లల వ్యాధి, మమ్స్ డిసీజ్. సో మమ్స్ డిసీజ్ గవద బిల్లల వ్యాధి దేని వల్ల వస్తుందంటే మిక్సోవైరస్ పరోటైటిస్. మిక్సోవైరస్ పరోటైటిస్. ఈ మిక్సోవైరస్ పరోటైటిస్ అనే ఈ వైరస్ పెరోటిడ్ గ్రంథులలోకి చేరి పెరోటిడ్ గ్రంథులను వాపుకు గురి చేస్తూ ఉంటుంది. ఓకేనండి. సో ఇది సుమారుగా 15 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలందరికీ ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి నుండి రక్షించుకోవడం కోసమే ఎంఎంఆర్ అనే టీకాను తీసుకుంటారు. ఏంటిది ఎంఎంఆర్ అంటే మీజల్స్, మమ్స్, రుబెల్లా. అంటే 3 వ్యాధులకు పనిచేసే ట్రిపుల్ యాంటీజెన్ కాబట్టి ఈ ఎంఎంఆర్ ను తీసుకోవడం ద్వారా సో మమ్స్ డిసీజ్ నుంచి గవద బిల్లల వ్యాధి నుండి రక్షించుకోవచ్చు. మీజల్స్ అంటేనేమో తట్టు, మమ్స్ అంటేనేమో సో గవద బిల్లలు, రుబెల్లా అంటే రుబెల్లా డిసీజ్. సో ఈ 3 వ్యాధులకు పనిచేసే వ్యాక్సిన్ ఏంటిది అంటే ఎంఎంఆర్. ఓకేనా. సో మీజల్స్ తట్టు, రుబెల్లా అంటే ఎర్రటి మచ్చలు అని అర్థం. దీన్ని 3 రోజుల వ్యాధి అని కూడా పిలుస్తారు. 3 రోజుల వ్యాధి. దీన్నే జర్మనీ మీజల్స్ అంటారు. జర్మనీ మీజల్స్ అనే పేరుతో కూడా పిలుస్తారు. సో కాబట్టి ఇక తట్టు ఏమో ఇది పారామిక్సో వైరస్ వల్ల వస్తుంది. పారామిక్సో వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. రుబెల్లా అనేదేమో సో రుబెల్లా వైరస్ వల్ల ఈ వ్యాధి వస్తుంది. కాబట్టి పెరోటిడ్ గ్రంథులు వాపుకు గురి కావడం ఏంటిది అని అంటే సో మమ్స్ డిసీజ్ వల్ల పెరోటిడ్ గ్రంథులు వాపుకు గురవుతాయండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, సరికాని జతను గుర్తించండి అని అన్నాడు. క్రింది వానిలో సరికానటువంటి జతను గుర్తించండి అన్నాడు. స్మాల్ పాక్స్ వారియోలా వైరస్ అట, సార్స్ కరోనా వైరస్, క్యాన్సర్ ఎంటిరో వైరస్, మమ్స్ మిక్సో వైరస్ అని అన్నాడు. సో చూడండి, స్మాల్ పాక్స్ అంటే మసూచి వారియోలా వైరస్ వల్ల వస్తుంది. ఇది సరైనటువంటిది. స్మాల్ పాక్స్ కు మందును కనుగొన్నటువంటి శాస్త్రవేత్త ఎడ్వర్డ్ జెన్నర్. నేను గతంలో చెప్పిన సో ఎడ్వర్డ్ జెన్నర్ స్మాల్ పాక్స్ ను కనుగొన్నాడు. సో వారియోలా వైరస్ వల్ల వస్తుంది. సార్స్ అంటే కరోనా వైరసే, సివియర్ ఎక్వైర్డ్ రెస్పిరేటరీ సిండ్రోమ్. సో సివియర్ ఎక్వైర్డ్ రెస్పిరేటరీ సిండ్రోమ్ అనేది కరోనా వైరస్ వల్ల వస్తుంది. ఇది కూడా శ్వాస వ్యవస్థకు సంబంధించినటువంటి డిసీజ్, లంగ్స్ రిలేటెడ్ డిసీజ్. ఓకేనా. సో ఈ శ్వాస వ్యవస్థ లోపల అంటే ఛాతి విపరీతమైన నొప్పి పెడుతుంది, జ్వరము ఈ వ్యాధి యొక్క లక్షణము. ఇది సార్స్ డిసీజ్ కరోనా వల్ల వస్తుంది. ఓకే రైట్. క్యాన్సర్ ఎంటిరో వైరస్ అనేది రాంగ్ అండి. ఒకసారి చూద్దాం. సో క్యాన్సర్ అంకో వైరస్ వల్ల వస్తుంది. క్యాన్సర్ ఈజ్ క్యాజ్డ్ బై అంకో వైరస్. క్యాన్సర్ యొక్క అధ్యయనాన్ని అంకాలజీ అంటారు. అంకాలజీ, క్యాన్సర్ అధ్యయనాన్ని అంకాలజీ అంటారు. ఎప్పుడైతే కణ విభజన అదుపు తప్పుతుందో, కణ విభజన అదుపు తప్పినప్పుడు కణాల రాశి ఏర్పడుతుంది. ఈ కణాల రాశి వల్ల సో ఏం జరుగుతుంది అని అంటే గడ్డలు ఏర్పడుతూ ఉంటాయి.
ఆ గడ్డలనే మనం ఏమంటామంటే క్యాన్సర్ గడ్డలు అని అంటారు. కార్సినోమా కానీ, సార్కోమా కానీ, ల్యూకేమియా కానీ. సో ఈ విధంగా ఈ క్యాన్సర్ యొక్క అధ్యయనాన్ని అంకాలజీ అంటారు. ప్రధానంగా పురుషుల లోపల చూసినట్లయితే పురుషులలో క్యాన్సర్ ప్రధానంగా నోటి క్యాన్సరు ప్లస్ గొంతు క్యాన్సరు ప్లస్ జీర్ణ సంబంధ అంటే జీర్ణాశయ క్యాన్సర్ పురుషుల లోపల వస్తే, ఇక స్త్రీల లోపల చూసినట్లయితే ప్రధానంగా స్త్రీల లోపల రొమ్ము క్యాన్సరు ప్లస్ గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. సో పురుషుల లోపల నోరు గొంతు జీర్ణాశయ క్యాన్సర్ ఎక్కువగా వస్తే స్త్రీల లోపల రొమ్ము గర్భాశయ క్యాన్సర్ ఎక్కువగా వస్తుంది. ఓకేనా? ఈ క్యాన్సర్ కు చేసే ఆ చికిత్సను ఏమంటామంటే చికిత్సను కీమోథెరపీ అంటారు. కీమోథెరపీ అంటారు. సో ఈ క్యాన్సర్ కు చేసే చికిత్సను కీమోథెరపీ అని అంటారు. దీని యొక్క నిర్ధారణ ఏమంటారంటే బయాప్సీ అని అంటారు. బయాప్సీ ఏంటిది అంటే క్యాన్సర్ ను నిర్ధారించడాన్ని బయాప్సీ అంటారు. దీనికి చేసే ట్రీట్మెంట్ ను కీమోథెరపీ అని అంటారు. సో ఇక ఏది దీనికోసము రకరకాలుగా నెక్స్ట్ దాంట్లో మనం చూద్దాం. కాబట్టి సరికానటువంటి జత ఏంటిది అంటే సి అనేది రైట్ ఆన్సర్ ఉందండి. ఇది అంకో వైరస్ వల్ల క్యాన్సర్ అనేది వస్తుంది. మమ్సు మిక్సో వైరస్ పరోటైటిస్ ఇది రైట్ ఆన్సర్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్, చాలక నాడులు దెబ్బతినడం ఈ వ్యాధిలో గమనించవచ్చు అన్నాడు. అంటే మోటార్ నర్వ్స్ అనేది డ్యామేజ్ కావడం అట ఏ డిసీజ్ లోపల కనబడుతుంది అని అంటాడు. పార్కిన్సన్, స్క్రీజోఫీనియా, ఇది స్క్రీజోఫీనియా అండి, స్క్రీజోఫీనియా. ఓకే చూద్దాం. స్క్రీజోఫీనియా, నార్కో ఎనాలిసిస్, పోలియో అన్నాడు. సో మనం ఇక్కడ చూస్తే పార్కిన్సన్ అనేది పార్కిన్సన్ ఏంటిది? పార్కిన్సన్ అంటే సో డోపామైన్ అనే రసాయనం లోపం వల్ల డోపామైన్ అనే రసాయనము బాడీ లోపల విడుదల కాకపోవడం ద్వారా పక్షవాతం వస్తుంది. ఆ వ్యాధిని ఏమంటామంటే పార్కిన్సన్ అంటారు. ఇది మెదడుకు వచ్చే ఒక వ్యాధి అండి, బ్రెయిన్ డిసీజ్ పార్కిన్సన్ అనున్నది. దెన్ స్క్రీజోఫీనియా అంటే ఏంటిది అంటే స్క్రీజోఫీనియా అంటే లేని దృశ్యాలను లేదా లేని శబ్దాలను ఊహించుకొని భయపడడం. శబ్దం లేని దృశ్యాలను ఊహించుకొని లేని శబ్దాలను ఏది కనబడకున్నా ఓ అక్కడేమో ఉన్నది ఇక్కడేమో ఉన్నది నాకు భయం అవుతుంది ఇలా లేనటువంటి వాటిని ఊహించుకొని భయపడితే ఆ డిసీజ్ ఏమంటామంటే స్క్రీజోఫీనియా అంటారు. ఇది కూడా బ్రెయిన్ రిలేటెడ్ డిసీజ్, మెదడుకు సంబంధించినటువంటిదే. దెన్ నార్కో ఎనాలిసిస్, దీన్నే సత్యశోధక పరీక్ష అంటారు. నార్కో ఎనాలిసిస్ అంటే నేరస్తులను కానీ దెన్ అదే విధంగా మానభంగాలు చేసినటువంటి వాళ్ళని కానీ సో నిజాలను రాబట్టడం కోసము సోడియం పెంటాతాల్ ప్లస్ సోడియం అమ్మిటాల్ అనే 2 రసాయనాలను ఇస్తారండి. సో ఎవరి నుంచి అయితే మనం వాస్తవాలను ఎంత చెప్పినా కూడా వాస్తవం చెప్తలేడు, దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తుండు, అలాంటప్పుడు ఏం చేస్తున్నామంటే సోడియం పెంటాతాల్ సోడియం అమ్మిటాల్ అనే రసాయనాలను ఇచ్చినప్పుడు సత్యాన్ని చెప్తూ ఉంటాడు. కాబట్టి దీన్ని సత్యశోధక పరీక్ష లేదా నార్కో ఎనాలిసిస్ అంటారు. దానికోసము సోడియం పెంటాతాల్ సోడియం అమ్మిటాల్ అనే 2 రసాయనాలను ఉపయోగిస్తూ ఉంటారు. ఇది కూడా సో బ్రెయిన్ రిలేటెడ్ డిసీజ్ అంటే ఇది కూడా మెదడుకు వచ్చే వ్యాధి. దాని ఇక్కడ ఏమన్నాడు మోటార్ నర్వ్స్ అన్నాడు కాబట్టి పోలియో. సో పోలియో వ్యాధి లోపల పోలియో వ్యాధి అనేది పోలియో మైలటీస్ అనే వైరస్ వల్ల వస్తుంది. మైలటీస్ అనే వైరస్ వల్ల వస్తుంది. స్టార్ ఏంటిది అంటే పోలియో వ్యాధిని శిశుపక్షవాతం అంటారు. శిశుపక్షవాతం అంటే సో ఇన్ఫాంటసీ పెరాలసిస్ అంటే చిన్నతనంలోనే కాళ్ళు చేతులు బలహీన పడిపోవడము చచ్చుబడిపోవడము పోలియో సంబంధించింది. ఈ పోలియోకు సంబంధించే 1952వ సంవత్సరం లోపల
జోనాస్ సాల్క్ అనే శాస్త్రవేత్త ఏం చేసిండంటే జోనాస్ సాల్క్ పోలియో వ్యాక్సిన్ ను కనుగొన్నాడు. వ్యాక్సిన్ ఎవరు కనుగొన్నారు అంటే జోనాస్ సాల్క్ అనే శాస్త్రవేత్త. ఇక 1957కి వచ్చేసరికి ఆల్బర్ట్ సాబిన్ అనే శాస్త్రవేత్త పోలియో చుక్కలను కనుగొన్నాడు. వేటినండి? పోలియో చుక్కలను 1957లో ఆల్బర్ట్ సాబిన్ కనుగొన్నాడు. వీటిని ఎవరికి ఇస్తున్నాము? 0 to 5 years లోపు ఉన్నటువంటి పిల్లలకు ఓరల్ పోలియో డ్రాప్స్ అంటే నోటి ద్వారా పోలియో చుక్కలను వేయడం ద్వారా పోలియో వ్యాధి నుండి రక్షించవచ్చు. కాబట్టి ఈ పోలియో వ్యాధిలో ప్రధానంగా ఏం జరుగుతుంది అంటే చాలక నాడులు దెబ్బతింటాయి. అంటే మోటార్ నర్వ్స్, తర్వాత సెన్స్ నర్వ్స్ ఉంటాయి కాబట్టి అందులో మోటార్ నర్వ్స్ అన్ని డ్యామేజ్ అయిపోతాయి. ఏ డిసీజ్ లో అంటే పోలియో డిసీజ్ లోపల. ఓకే, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.